ప్రైజ్ లాట్ ప్రభు పేరిట యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీకు అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నా. ఈ దినము ఎంతో ప్రత్యేకమైన దినమని ఎంతమందికి తెలుసు? స్పెషల్ డే ఎంతమందికి తెలుసు? ఏమిటి స్పెషల్? 6 పాటలు పాడుకున్నామన్నా? దేనికి మరి స్పెషల్ చెప్తారా? ఎవరన్నా దేనికి స్పెషల్? చేతులు చెప్పండి. కంబైండ్ యూత్ మీటింగ్ ఉంటే స్పెషలా? ఆదివారము ప్రభు దినం, ఇది ప్రభు దినము, విశ్రాంతి దినం కదా, పరిశుద్ధమైన దినం. పరిశుద్ధమైన ప్రజలు పరిశుద్ధమైన దేవుని ఇంటికి వచ్చి పరిశుద్ధాత్మతో ప్రభుని ఆరాధిస్తారు. అందుకు ప్రభు దినం స్పెషల్ కదా. అర్జున్ కంబైండ్ యూత్ మీటింగ్ ఉంది కదా అని చెప్పి అది ప్రత్యేకమైన దినం అవ్వదు. మేబీ కావచ్చు, యవనస్తులు మీరందరికీ అది స్పెషల్ డే కావచ్చు, కానీ ఈ దినం సో స్పెషల్. ఎందుకంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ దిన మన ప్రభువును మనం స్తుతించబోతున్నాం కదా. సమాజముగా కూడి ప్రభువు స్తుతించబోతున్నాం. దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన పాదం చెంత సాగిలపడి నమస్కారం చేయబోతున్నాం కదా. అందుకొరకు ఇది ప్రత్యేకమైనది. ఇక ఇది నాన్న ప్రభు యొక్క సన్నిధానంలో ఆయనను ఆరాధించుట కొరకు కాక మరి వేరే ఏ విధమైన కారణం చేతనైనా ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మీ వల్ల ప్రభుత్వం ప్రయోజనం లేదు. జాగ్రత్త గమనించండి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ చేరువచ్చినటువంటి కొద్ది శాతం, కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. మనందరం కూడా ప్రభువుని ఆరాధించాలి కదా. చాలామంది చెప్తారు, అన్న నాకు ఆరాధించడం సరిగా రాదు, నేను పెద్దగా చదువుకోలేదు అన్న అంటారు కదా. దేవుని ఆరాధించడానికి చదువుకుంటే సంబంధం లేదు కదా. గొప్ప గొప్ప మాటలతో, మంచి మంచి మాటలతో ఆరాధించాలి, అటువంటి నియమేం లేదు కదా. దేవా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం, ఇది నన్ను మరొక దినాలను ప్రవేశింపజేసావు తండ్రి, స్తోత్రం, నా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి, నీకు వందనాలు. చిన్న చిన్న మాటలతో, కొద్ది మాటలతో ప్రభు ఆరాధించుట అది ప్రత్యేకం కదా. ఎందుకంటే ప్రభు చూడండి, లోకంలో దేవతలను పడిన వారు ఎవరూ కూడా తన ప్రజల చేత వారు ఆరాధించబడాలని కొరడం లేదు, పూజించబడడం కొరతారు. కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే అగరొత్తులు వెలిగించాలి అలా కొడుతుంటారు. కానీ ఈ దేవాది దేవుడు, సజీవుడైన దేవుడు, మన కొరకు ప్రాణం కల్పించినటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను మన నోటితో హృదయం ఆరాధించాలి కదా. ఇది నన్ను ఆరాధించాలని ఎవరైతే సిద్ధపడి వచ్చినారో వాళ్ళందరూ ఎదుర్కొన్నారు. గత 2-3 వారాలుగా లేక కొన్ని నెలలుగా ప్రభువును ఆరాధించుకున్న మనలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు పేరు అందరినీ కూడా నేను బ్రతిమలాడుతున్నాను. మీరు ఆరాధించిన గుంపులో ఉండదు. ఆరాధించే గుంపు, ఆరాధించిన గుంపు అలా 2 ఉంటాయి కదా. దేవునికి నల్లని వాడు, తెల్లని వాడు, చదువుకున్నవాడు, చదువులేనివాడు, ధనికుడు, దరిద్రుడు అటువంటి భేదం ఉండదు. దేవుని దగ్గర ఉండే ఒక భేదం తెలుసా? వీడు ఆరాధించేవాడు, ఆరాధించేవాడు అంతే. కాబట్టి మనం ఆరాధించిన గుంపులు ఉండదు. ప్రభువును ఆరాధించిన గుంపు ఒక్క నిమిషమైనా, 2 నిమిషాలైనా చిన్న చిన్న మాటలతో ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు నాకు ఇచ్చినటువంటి రక్షణకై స్తోత్రం ఎలుగెత్తి హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే థ్యాంక్ యూ చెప్తాం కదా. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే, ఒక టీ ఇస్తే థ్యాంక్ యూ చెప్తాం కదా. ఒక పెన్ ఇస్తే కదా. మన దేవుడు మనకి జీవం ఇచ్చాడు, మనకు తన ప్రాణం ఇచ్చాడు కదా. మనకు ఒక సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, వాక్యోపదేశములు ఇచ్చాడు కదా. అటువంటి గొప్ప దేవుడిని ఆరాధించుకుంటే మనం ఎలా మౌనం ఉండగలుగుతాం? అందుకే ఒక ప్రవక్త ఏమంటాడు తెలుసా? వేలాది నదులను విస్తారమైన తైలమును, చూడండి మాట చదువుతామా రండి, మాట చదువుకుంటామండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు ఎవరో, మీరు వెతకండి సరేనా. పేజ్ నెంబర్ 766, 766 పేజీ.
ఆ పేజీ తీయండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం. అందరూ తీయండి. 2 వచనాలు చదువుకుంటాం, లేక 3 వచనాలు చదువుకుంటాం. అందరూ తీయండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 7 8 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 7 8 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి అర్పించి దర్శించును. వేల కొలది పొట్టేళ్లను, వేల విస్తారమైన కాయలను సంతోషం కలుగజేయను. నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుడు నిద్ర, నా పాప పరిహారములకై నా ఫలమును నిద్ర. మనుషుడా ఏది ఉత్తమమో అది తెలియచేయబడదు. దేని మనసు కలిగి ఈ దేవునితో ప్రవర్తించండి. ఇంతే కదా యెహోవాను నడిపిస్తున్నాడు. ప్రభు సహాయం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించాలి. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, కృపకుల తండ్రి, దగ్గర దేవ, మీ కృపకై కనికరముకై వందనములు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా తండ్రి, ఇది నా ప్రభు దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకుని నీ ప్రజలందరూ నేను ఆరాధించిన కొరకు నీ సన్నిధికి వచ్చినారు. దేవా తండ్రి, నీ ప్రజలతో మీరు మాట్లాడు, మీ మెలనైన స్వరము మాకు వినిపింపచేయము. దేవా తండ్రి, మీ యొక్క ఆత్మ వెలుగుతో తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యపు వెలుగులో మేము మిమ్మల్ని ఆరాధించినట్టుగా చేయండి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. దేవా తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న, చక్కని ప్రశ్న, మనందరికీ బాగా ఇష్టమైన ప్రశ్న కదా. చాలాసార్లు ఈ మాట మనం చదువుకుని ఉంటాం, చాలాసార్లు దీనికి సంబంధించిన పాట కూడా పాడి ఉంటాం కదా. ఏమంట చూద్దాం రండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మనందరం ఈ క్వశ్చన్ కనుక ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే దేవునికి ఎంతో ఇష్టమైన ప్రజలుగా చేయబడతాం. నేను యెహోవాను దర్శించడానికి ఆయన ఇంటికి వచ్చాను. యెహోవాను దర్శించడానికి వచ్చినప్పుడు చూడండి, ఎవరైనా మన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం? పండ్లు పలహారం తీసుకెళ్తాం, లేదా స్వీట్ హార్ట్ తీసుకెళ్తాం. దేవుడి ఇంటికి వచ్చినప్పుడు కూడా దేవుడు అడుగుతున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయను. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయను. ఆయన సంతోషం కలుగజేయాలంటే ఏం చేయాలి? తైలం కావాలన్నా, వేలాది నదులంత విస్తారమైన తైలం కావాలన్నా, వేల కొలది పొట్టేళ్ళు, ఈ బలులు ఇవన్నీ కూడా దేవునికి సంతోషం కలుగజేస్తాయా? ఏమి సంతోషం కలుగజేస్తుంది దేవునికి? మన ఆరాధన, హృదయపూర్వకంగా చేసే ఆరాధన. వాక్యము ఏం చెప్తుందంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా. యథార్థముగా ఆరాధించేవారు మాత్రమే ఆయనకు అంగీకారమైన వారు కదా. నోటి మాటలతో కొంతమంది ఆరాధిస్తారు, చాలా మంది స్తోత్రం దేవా స్తోత్రం అని చెప్తుంటారు. అటువంటి యాంత్రికమైనటువంటి ఆరాధన, యాదృచ్ఛికమైనటువంటి ఆరాధన కాదు దేవుడు కోరుకునేది కదా. హృదయపూర్వకమైన ఆరాధన, దేవుడు మన హృదయం నుంచి ఏదొస్తుందో అది స్వీకరించాలనుకుంటున్నాడు. మన యొక్క దశము భాగములు, లేక మనకు ఉన్నటువంటి ఆస్తి, ఐశ్వర్యం, వెండి బంగారం ఆయనకు సంతోషం కలిగించేవు. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులకు విస్తార తైలను ఆయనకు సంతోషం కలుగుచేనా? లేదు, కలుగుచేయదు. ఏమి సంతోషం కలుగజేస్తుంది? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గ్రేస్ అపాన్ మీ. నా మీద ఉన్నటువంటి కృపకే వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన రక్షణకే వందనాలు. మనం చెప్పిన చిన్న మాటలు, కొద్ది మాటలు, చదువు రాకపోయినా చదువు వచ్చిన కదా, మనం చెప్పే ఆ హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకి ఎంతో ఇష్టం. కదా. ఆయన చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభును సంతోషించాలని, ప్రభును యెహోవా దేవుని దర్శనం చేసుకోవాలని, లేక దేవుని యొక్క కృప పొందాలని, లేక యెహోవా దేవుని యొక్క దర్శనం కలగాలని ఆయన ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే బలులు అర్పిస్తాడంట. అక్కడ సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం
సంఖ్యాకాండం 23వ అధ్యాయం మొదటి 2-3 వచ్చిన చదవండి. ఎవరన్నా చదవగలిగిన వారు చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడిను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరి ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో చాలు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా, మన పూర్తి వివరాలకు వెళ్ళక్కర్లా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రవక్త బిలాము. ఆయన దేవునికి బలి అర్పించాడు. ఎందుకు ఏదో ఒక సంగతి కావాలి ఆయనకి, దేవుని దగ్గర నుంచి ఒక ఆశీర్వాదము ఏదో కావాలి. అవన్నీ అంత వివరాలకు మనం వెళ్ళక్కర్లా కదా. దేవుని ప్రజలు దూషించడానికి బాలాకు వచ్చి అడిగాడు, బాలాకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి పంపించాడు కాబట్టి ఏదో బెనిఫిట్ ఆశించి అవన్నీ మనకు అవసరంలే. మనకు కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర ఉన్న అవసరతను తీర్చుకున్నట్టు కొరకు, దేవుని సంతోషపరచుట కొరకు, దేవుని మననం చేసుకున్నట్టు లేకపోతే దేవునికి సంతోషం కలిగించేట కొరకు అనుకుందాం. ఓకే, ఏం చేశాడంట? బలులర్పించాడంట. బాలాకు చెప్తున్నాడు, బాలాకు అనేది రాజు. బాలాకు చెప్తున్నాడు, బాలాకు నేను దేవుడికి బలు అర్పిస్తే దేవుడు సంతోషపడతాడు, అప్పుడు మనం ఏది అడిగినా చేస్తాడు అని చెప్పి బాలాకు చెప్పాడు. అయితే సరే చెప్పి ఏమేమి కావాలి? కట్టెలు కావాలి, తర్వాత పొట్టేలు కావాలి, ఆ తర్వాత ఇంకా దేవునికి నైవేద్యాలు వేయడానికి ఆ నైవేద్యాలు కావాలి, అన్నీ తీసుకురామని చెప్తే అతను ఏం చేశాడంట? 7 బలిపీఠాలు కట్టించాట కదా. ఒక బలిపీఠానికే దేవుడు సంతోషపడిపోతాడు. ఇప్పుడు 7 బలిపీఠాలు కడిగితే ఏమవుతుంది? దేవుడు చాలా సంతోషపడిపోతాడు. మనం ఏం అడిగిన వెంటనే మనకి ఓం బిం బుష్ అంటాడు, అన్నీ మనకు వచ్చేస్తాయని అనుకున్నాడు కదా. అలా అనుకుని ఆయన ఏం చేస్తాడంటే 7 బలిపీఠాలు కట్టంట. అప్పుడు ఏమంటాడు? బాలాకు నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్తాను బలిపీఠం దగ్గరికి, దేవుడు నన్ను ఎదుర్కొంటాడేమో, దేవుడు నన్ను చెప్తాడేమో, దేవుడు ఆశ్రయించమని చెప్తాడేమో, సరే నేను వచ్చిన వెంటనే నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఏం జరిగింది? దేవుని అంగీకరించాడా బలిని? 1 కాదు 2 కాదు, 7 బలిపీఠాలు కట్టాడు. అంగీకరించాడా? దేవుడు ప్రత్యక్షమయ్యాడా? దేవుడు ఆశీర్వదించాడా? దేవుడు ప్రజలు శపించాడా? జరగలే. అంతే కదా, అయిపోలే. దేవుడు అయ్యయ్యో ఏదో జరిగింది, తప్పు జరిగింది, ఈ ప్రజలు ఏదో ఎక్కడ తప్పు చేసినట్టున్నారు, మీరు అట్ట కాదు, ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. దేవుడు ఎందుకో దీన్ని స్వీకరించలేదు, మళ్ళీ రిపీట్ చేద్దాం. మరలా చూడండి, మళ్ళీ రిపీట్ 14 వచనం. చూసారా, ఒకసారి జరిగింది, ఒకసారి బలర్పించాడు, మా పని జరగలే. ఆ తర్వాత మరలా ఈసారి చాలా జాగ్రత్తగా చేద్దాం, మంచి పొట్టేళ్ళను లేదా మంచి గొర్రెపిల్లను లేదా శ్రేష్టమైన తీసుకొచ్చి బలర్పిద్దాం, అప్పుడు దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు, మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు అనుకున్నారు. రెండోసారి మరలా 7 బలిపీఠములు, 7 పొట్టేళ్ళు కదా, బలి అర్పణ ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఏం జరిగింది? దేవుడు అనుమతించాడా? ఆశీర్వదించాడా? కదా. వారు కోరుకున్న నెరవేరిందా? ఆ దేవుని ప్రజలను శపించుట కొరకు ఆ దేవుని ఎవరి ప్రజలను దేవుడు కోరుకున్నాడో ఆ దేవుని ప్రజలను శపించడానికి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి బలులు అర్పిస్తే ఒప్పుకుంటాడా దేవుడు? కదా. దేవుడు బలులను కాదు దేవుడు కోరుకునేది కదా. దేవుడు బలులను కోరుకుంటాడా? బలు కోరుకోడు కదా. ఆయన బలులనైనను కదా. చూడండి, మాట చదవండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరట్లేదు అంటాడు. చదవండి అన్నమాట. 40వ కీర్తన 6వ వచనం. నువ్వు తెమ్మనలేదు, ఆయన బలులను తెమ్మడంలే, ఆయన బలిపీఠం కట్టమని చెప్పడంలే, నైవేద్యములు కోరుకోవడం లేదు, నీకు ఉన్నటువంటి శ్రేష్టమని ఏవి కోరుకోవడంలే. ఏం కోరుకుంటున్నాడు? ఆయన నిన్ను నన్ను మాత్రమే కోరుకుంటున్నాడు. మళ్ళీ చూడండి, బలిపీఠములు మనం ఆయనకి ఏం కట్టించగలుగుతాం? ఆయన తానే స్వయంగా బలిగా అర్పించబడ్డాడు కదా. ఆయన తాను నీ కొరకు నా కొరకు బలిగా అర్పించుకున్నాడు. సిలువ పైన
నీ కొరకు నా కొరకు వేలాడుతూ వచ్చాడు. సిలువ పైన తన తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది, తన చేతులలో మేకులు కొట్టబడ్డాయి, తన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, తన పక్కలో బల్లెలతో పొడుస్తూ వచ్చారు. కొరడాలతో కొడుతుంటే శరీరము చారలుగా దున్నబడిందట. ఆయన రక్తము నీరు ఏర్లే పారుతూ ఉంది. అంతగా బలర్పించబడిన ఆ దేవాది దేవునికి ఏమి చేసి మనం ఆయనను సంతోషపరచగలుగుతాం? ఆయన తానే స్వయంగా బలిగా అర్పించబడ్డాడే. ఆయనకి ఒక బలి, 2 బలులు, 7 బలులు ఆయన సంతోషం కలగజేస్తాయా? సంతోషం కలగజేయ. ఏమి సంతోషం కలగజేస్తాయి? సంతోషం కలగజేస్తాయి? ఆయన చూస్తాం, ముందుకెళ్తాం కదా. ఎడ్ల ఎక్కయు కోడులు ఎక్కయు రక్తము చేత. చూడండి, ఆ మాట చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవడం, నా సమయం లేదు. 10వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ 10:4. ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము అసాధ్యమా? చాలు. ఇక్కడ చూడండి, ఎడ్ల ఎక్కయు మేకల యొక్క రక్తం పాపం తీసివేయు కదా. పాపం తీసివే దేవుని సంతోషపరచడం లేదు. ఆ పాపం తీసివేయడానికి కూడా చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవారంటే, ఎవరైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, వ్యభిచారము, మోసము, ద్రోహము, దొంగతనము, హత్యో లేకపోతే వేరే ఏదైనా పాపం చేస్తే వెంటనే అయ్యయ్యో ప్రభువా నేను పాపం చేసేసాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఒక మేకపిల్లను లేకపోతే కోడిదూడను లేకపోతే ఎవరైనా పేదవారు ఉంటే ఒక పావురమును తీసుకొని వచ్చి బలర్పించి ప్రభా నన్ను క్షమించు, ఇంకొకసారి ఎప్పుడు చేయనని చెప్తే దేవుడు పాపం క్షమించాడు. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఒక పాపం చేసి స్వర్ణాన్ని పిలిచి లాగి దొడమి కొట్టి ఒక పావురం తీసుకెళ్ళి బరిప్పించేస్తే ఒప్పుకుంటావా? దేవుని దగ్గర అట్లనే చేస్తూ ఉన్నారు వీళ్ళు. ప్రతిరోజు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి నచ్చని పనులను చేస్తూ, అబద్ధములు, మోసములు, దొంగతనములు, చుట్టా బీడీ సిగరెట్లు తాక్కుంటూ, సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ, ఆదివారం మాత్రం చర్చికి వచ్చి ఒక పావురు పిల్లను, ఒక కోడి పిల్లను, లేకపోతే ఆ మేక పిల్లను బలర్పించేస్తాడు. సంతోషిస్తాడా దేవుడు? అంగీకరిస్తాడా మనలను? అంగీకరించాడు. ఎందుకంటే దేవుడు బలులను కోరుకోవడంలే, నైవేద్యములు కోరుకోవడం లేదు, ఆస్తి ఐశ్వర్యాలను కోరుకోవడంలే, మనకున్నటువంటి సంపాద్యం అంతటిని దేవుడు కోరుకోవడంలే. ఆయన విరిగి నలిగిన హృదయం కోరుకుంటాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలంలో మనం పదే 7 సార్లు బలులు అర్పించక్కర్లే కదా. ప్రతి పాపం చేసి ప్రతిసారి బలి అర్పించక్కర్లే. మన కొరకు, మన పక్షంగా ఆయన తానే స్వయంగా ఒక్కసారి తన రక్తాన్ని కార్చాడు. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడు. ఆ పరిశుద్ధమైన రక్తము నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడు. ఇప్పుడు మనం బలులు అర్పించే అవసరం లేదు కదా. వేలాది నదులంత విస్తారమైన తైలము కానీ, వేలాది పొటేళ్ల బలులను కానీ దేవుడు అక్కడ కోరుకోవడంలే కదా. బలులను ఆయన కోరుకోవడంలే. ఏం కోరుకుంటున్నాడు? బలి అర్పించమని కోరుకోవడంలే. ఆయన ఏం కోరుతున్నాడంట చూడండి. 14వ అధ్యాయం 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. ఎందుకు ఆయన తన ప్రశస్త రక్తాన్ని కార్చాడంటే, మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, పాప జీవితమును విడిచిపెట్టి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆశలను అనుసరించి నడుస్తున్న ఆ జీవితం విడిచిపెట్టి పరిశుద్ధంగా, నిర్దోషులముగా, నిందారహితముగా దేవుని ప్రజలుగా చేసి ఆయన తన కొరకు మనలను సిద్ధపరుచుకున్నాడు. అందుకొరకే మనం ప్రభుని ఆరాధించాలి, అందుకొరకే మనం ప్రభుని స్తుతించాలి, అందుకొరకే మనం ఆయన ఘనపరచాలి. 26వ వచనం 9వ అధ్యాయం హెబ్రీ 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడింది మొదలుకొని తన్ను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చాలండి. ఆయన పాప నివారణ చీటు కొరకు, మనల నుండి మన పాపమును తీసివేయట కొరకు, మన పాపమునకు తగిన శిక్ష నుండి మనలను విడిపించడం కొరకు, విమోచించడం కొరకు తను తానే బలిగా అర్పించుకున్నాడు.
తను తాను బలిగా అర్పించాడు. ఆయన తానే స్వయంగా బలిగా అర్పించబడితే ఆయనకి ఇంకేం బలులు అర్పిస్తాం మనం? ఆయనే మనకు అన్నీ ఆయనే ఇచ్చాడు కదా. మన కుటుంబాన్ని మనకి ఆయనే ఇచ్చాడు కదా. మన ఉద్యోగం, మన వ్యాపారం, మన జీవితం, మన పిల్లలు అన్నీ ఇచ్చింది ఆయనే. ఆయనకి ఇంకా మరలా ఏమి ఇవ్వగలుగుతాం మనం? హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన తప్ప, పరిశుద్ధమైన జీవితం తప్ప. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? మీ శరీరాలను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకున్నాడంట కదా. మీ ఆత్మ ద్వారా పూర్ణాత్మతోనూ మీరు సేవించాలంటాడు కదా. మనం పూర్ణ ఆత్మతో యథార్థమైన హృదయంతో ఆయన సేవించాలి. రెండవది, మీ శరీరంలో సజీవ, అది మాత్రమే ఆయన అంగీకరిస్తాడు, బలులను కాదు కదా. మీకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యం కాదు, లేక శ్రేష్టమైనది ఏదైనా ఇస్తారేమో, అది కాదు దేవుడు కోరుకునేది. మనలను కోరుకుంటున్నాడు. ఇక్కడున్న వారందరినీ కోరుకుంటున్నాడు. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ప్రభువును ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, 10వ అధ్యాయం 20వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు. చూసారా, అర్థం చేసుకుంటున్నారా? మనము చెల్లించే బలి ద్వారా, లేక ఇశ్రాయేలు చెల్లించిన బలి ద్వారా వారికి పరిశుద్ధ స్థలం ప్రవేశం దొరకలే. ఓన్లీ కేవలము అప్పుడు చేసిన ఆ ఒక్క పాపం మాత్రమే పరిహరించబడేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ బలియాగం ద్వారా మనకు పరిశుద్ధ స్థలమందు ప్రవేశం కదా. ఒకప్పుడు మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి, ఊహించండి. ఇదే దేవాలయము, పాత నిబంధన గ్రంథంలో ఇదే దేవాలయం ఉండింది కదా. ఈ దేవాలయం లోపలికి మనందరికీ ప్రవేశం లేదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడో అక్కడ జనరేటర్ పెట్టినారు కదా, జనరేటర్ అవతల ఆ పోల్ ద్వారా అక్కడనే ఉండాలి. అక్కడ నుండి నిలబడాలి. ఏమైనా తీసుకొచ్చి నేను పాపం చేస్తాను, ఇదిగో నా గొర్రెపిల్ల అని చెప్పి ఆ సేవకుడికి ఇస్తే ఆయన తీసుకొని పోయి మంచి ఉందా లేదా చూస్తాడు. ఇదేమైనా కుంటిదా, గుడ్డిదా, లేదా మంచి ఉందా లేదా అని చూసి అప్పుడు తీసుకుపోయి బయలుర్పిస్తాడు. ఆ బయలుర్పించేది కూడా మనం చూడడానికి లేదు, లోపల తీసుకొస్తాడు. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బయలుర్పిస్తాడు. కొంచెం అందులో రక్తం తీసుకొచ్చి ప్లేట్లో ఇట్లా చిలకరిస్తాడు. అయిపోయింది. అది బలి అర్పణ. మనకు పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశం లేకుండింది. ఎందుకంటే మనము పూర్వం ఎట్లా ఉన్నాం? పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారమైనటువంటి వారం. మనకు ఎటువంటి నిరీక్షణ లేదు. మనకి దేవుడు లేనటువంటి ప్రజలుగా ఉన్నాం. చెట్లకు, మొక్కలకు, కార్లకు, రాళ్లకు అన్నిటికీ మొక్కుతూ ఉండినాం. అటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడంట? తన కుమారులుగా చేసుకున్నాడంట, తన కుమార్తెలుగా చేసుకున్నాడంట కదా. అందుకొరకే మనం ప్రభుని ఆరాధించాలి, అందుకొరకే మనం ప్రభుని స్తుతించాలి, ఆయన గణపరచాలి. ప్రియమైన సహోదర సహోదరి, ఆయన మన కొరకు చెల్లించినటువంటి క్రయధనం ఎంతో గొప్పది. మనలను తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకున్నట్టు కొరకు, తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నట్టు కొరకు, తన సంఘంలో చేర్చుట కొరకు మనము పాళెమునకు వెలుపల ఉండవలసిన వారమైన మనలను పాళెము లోపలికి చేర్చుకున్నాడు. పరిశుద్ధ స్థలంలోనికి చేర్చుకున్నాడు. లోపలికి చేరవచ్చాం. దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉండింది కదా. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి కాంతితో నింపబడింది. ఇటువంటి గొప్ప పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకొరకే మనం ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. అందుకొరకే మనం గణపరచాలి. అక్కడ అతను గ్రంథకర్త అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి ఆయన ఆయనకి ఏం సంతోషం కలుగజేస్తుంది? వేలాది దూడలా, వేలాది నదులంత విస్తారమైన తైలమా, దేంతో సంతోషపరచాలి? అవన్నీ సంతోషం కలుగుచేవు. ప్రియమైన సోదరుడా సోదరి, మనం చెల్లించే చిన్న కొద్ది స్థుతి ఆరాధన. ప్రభువా, నా జీవితాన్ని మార్చి వేసే వందనాలు. నేను ఎక్కడో పాలెమునకు వెలుపల ఉండాలి కదా. నేను ఒకసారి మన చరిత్ర తెలిసి ఉంటుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయక మునుపు కొంతమంది పాలెమునకు వెలుపలు ఉండేవారంట. కొంతమంది పాలెమునకు వెలుపలు ఉండారు. వాళ్ళు పాలెంలోకి లోపలికి రాకూడదు కదా. వాళ్ళు ఎవరైనా ఇట్లా వస్తుంటే ముఖం ఇట్లా దాచుకొని ఇట్లా పక్కకు పోయి వాళ్ళకి దారి ఇవ్వాలంట. ఆ ప్లేస్లో వాళ్ళని ఉండనిచ్చేవారు కాదు కదా. ఉమ్మి వేయాలంటే కూడా ఒక చిన్న ముంత తీసుకొని, ఒక కుండ తీసుకొని పోవాలట. రోడ్డు పైన ఉమ్మి వేయకూడదు కదా. ఇలా వెనక ముందు చేయి ఇలా అడ్డం పెట్టుకుని నడవాలట. బట్టలు ఉన్నా సరే. ఎంత దారుణం అది కదా. ఒక సాధారణమైన మానవుల విషయంలోనే అట్లా జరిగితే పాపుల విషయంలో, పాపాత్ముల విషయంలో
కానీ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమను వెల్లడిపరచడం కొరకు దేవుడు తానే స్వయంగా దిగి వచ్చాడు కదా. మన ఒకప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంటే ఎవరికి తెలిసేది కాదు. అమ్మాను దేవుడు ప్రేమిస్తున్నాడు, దాన్ని అమ్మ నేను దేవుడు ప్రేమిస్తున్నాడు, అయ్యా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. అవునా, దేవుడు ప్రేమిస్తున్నాడా అనుకునేవాళ్ళం. కానీ మనకి ఎట్లా అర్థమైంది తెలుసా? దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి తెలియచేట కొరకు ఆయన తానే స్వయంగా మన దగ్గరికి వచ్చాడు కదా. యేసుప్రభు రాకముందు ఆ ఆకాశం నుండి ఎవరితో సేవకులతో ఒకరిద్దరితో దైవజనులతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మనందరితోనూ మాట్లాడుతాడు. ఆయన స్వరం వినిపింపజేస్తున్నాడు. నా కుమారుడా అని పిలుస్తాడు, నా కుమారి అంటాడు. నేను మీకు దేవుడినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనైందురు కదా. నేను మీతో సంచరిస్తాను, మీ మధ్య వసిస్తాను, మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తా అంటాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకుంటాను అంటాడు కదా. మీ తల వెంట్రుకలు నెరయి వరకు నేను మీతో ఎత్తి పట్టుకుంటాను. నిన్ను చంక పెట్టుకున్న వాడని నేనే అంటాడు కదా. మన చిన్నపిల్లల్ని ఎంతవరకు చిన్నపిల్లల్ని ఎత్తుకోమంటే ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం మనం? 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కదా. బాగా బలమైన వాళ్ళమైతే 5 సంవత్సరాల పిల్లల్ని ఎత్తుకుంటాం కదా. 50 ఏళ్ళు వచ్చినాక ఎత్తుకోమంటే ఎత్తుకుంటారా కదా. ఈయనంటాడు, ఈ గొప్ప దేవుడు అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తి పట్టుకుంటా అంట, చంక పెట్టుకుంటా అంట, నీ తోడుగా నీ చేయి పట్టుకుంటా, నీవు భయపడకమని చెప్పు, నీ కుడి చేతిని పట్టుకొంచున్నానంటాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప ప్రేమ. ఆ గొప్ప దేవుడు తన గొప్ప ప్రేమను మనం వెల్లపరచుట కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. తన ప్రాణం అర్పించాడు. ఆ రక్తము చేత నిన్నను శుద్ధిగా చేశాడు. తన కుమారులుగా చేసుకున్నాడు, తన కుమార్తెలుగా చేసుకున్నాడు. సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, ఆయన ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. చాలా సంఘాలలో ఈ విధంగా ఆరాధించే అవకాశం ఉండదు కదా. ఒక 4-5 పాటలు పాడతారు, అయిపోయి హల్లెలూయా స్తోత్రం చెప్తారు, ఆయన వాక్యం చెప్తాడు, అందరినీ దీవిస్తాడు, వెళ్ళిపోతారు అంతే. కానీ మనకి నా దేవుడు నా జీవితంలో నాకు చేసినటువంటి మేలుల కొరకు సంఘము మధ్య, సమాజం మధ్య, దేవుని ప్రజల మధ్య ఆయన కొనియాడే, ఆయన కీర్తించే గొప్ప భాగ్యము దేవుడు నాకు అనిపించాడు. అటువంటి గొప్ప భాగ్యం కలిగిన వారమైన మనం ఏం చేయాలా? వేలాది నదులంతా విస్తారమైన తైలము తీసుకుని రావాలన్నా, బలురర్పించాలన్నా ఏం చేయాలా? హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన పాదముల చెంత సాగిలపడాలి కదా. ఆయన పాదముల చెంత ఇక్కడ మనం చదువుకున్నామే మీకా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకున్న మాట 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం. ఏం తీసుకుని రావాలి? నేనేం చేయాలి? నేను ఆయనకి ఏమి చెల్లించదును కదా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన నా దేవుని ఏమి చెల్లిస్తాను? ఆయన తానే నన్ను వెతికాడు, ఆయన తానే నన్ను రక్షించుకున్నాడు, ఆయనే పిలుచుకున్నాడు, ఆయనే రక్షించుకున్నాడు, ఆయనే ప్రాణం ఇచ్చాడు, ఆయనే నన్ను కాపాడుతున్నాడు, ఆయనే నన్ను భద్రపరుస్తున్నాడు, ఆయనే నాకు సమస్తం ఇచ్చాడు. నేను ఆయనకి ఏమి చెల్లించదు? శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినటువంటి ఆయనకు నేను ఏం ఆ దేవాది దేవునికి నేను ఏం చెల్లించగలుగుతాను కదా. విడివక్క కృప చూపుతున్నటువంటి ఆ దేవాది దేవునికి నేను ఏం చెల్లించగలుగుతాను? యెహోవా చేసిన ఉపకారాలు అన్నిటి కొరకై కీర్తనకారుడు ఏమంటాడు? నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవాకు ప్రార్థన చేస్తాను, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నాకు చేసిన ఉపకారాలు అన్నిటి కొరకై నేను ఆయనకి ఏమి చెల్లించను. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున స్తుతులు చెల్లిస్తాను, యెహోవా నామమును ఆరాధిస్తాను, ఆయన నామమును ఘనపరుస్తాను, ఆయన నామమున ప్రార్థన చేస్తాను. అదే దేవుడు కోరుకునేది కదా. నేను ఆయనకి ఏమి చెల్లించదును, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించదు, నేను ఆయనకి ఏమి చెల్లించదును. పాపులను రక్షించుట కొరకు, పాపాత్ముడైన నన్ను రక్షించుట కొరకు ఆయన తానే స్వయంగా దిగి వచ్చాడే, నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను కదా. పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడినైనా నన్ను రక్షించుట కొరకు తన ప్రాణం అర్పించాడే, నేను ఆయనకి ఏమి చెల్లించగలుగుతాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం నీకు నాకు అనుగ్రహించాడే, నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను. ఈ కొద్ది మాటలతో ప్రభువును స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవాది దేవుని ఆయన ఘనమైన ఆ శాశ్వతమైన ప్రేమను మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా మౌనంగా ఉండకూడదు. యవనస్తులు కూడా, పిల్లలు కూడా, మీరు కూడా దేవుని ఆరాధించండి. ప్రభువా నీ కృపకే స్తోత్రమని, మీ కాపుదలకి, మీ రక్షణకై స్తోత్రమని చిన్న చిన్న మాటలతో
గత 2-3 వారాలుగా చేయని వారు కూడా ఇది నన్ను ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం దేవుని సన్నిధిలో. ఒక పల్లవి పాడుకొని మనం ఆరాధనకు వెళ్తాం. రండి. కృప కనికరముల మా దేవ ఆ పాట పాడతాం. మనోహరణ రండి పాటలు పడుతుంది. మనోహర ఎంత 608వ పాట. కృప కనికరముల మా దేవ 608వ పాట. 1-2 చరణాలు మాత్రం పాడతాం. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుంటాం. రండి. 608 మీద పాత పాటల పుస్తకంలో 595. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలలో యెరూషలేములో యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. చాలు. దయచేసి సమయంలో విన్నటువంటి వాక్య పిలుగులో చేద్దాం. యథాస్థితిగా ప్రతి ఆదివారం ఆరాధన చేసినట్టు చేయదు. ఏమేం చేస్తాం ప్రతి ఆదివారం? మనమంతా కాపాడేది ఏమి కాదు. ఆయన కాపాడితే ఇక్కడ మందిలోకి వచ్చి కాదని అంటున్నా. కానీ మనం చేసే ఆరాధన జనరల్గా రొటీన్గా ఉంటుంది. ఎప్పుడో పాపలు ఒప్పుకున్నది కాడి నుంచి మళ్ళా యథాస్థితిగా తీసుకొస్తాం. అది కాదు ఆరాధన. ఎప్పటికప్పుడు నూతన పరచబడాలి, నూతన అనుభవం కావాలి. ఈరోజు ఏదైతే వాక్యం వింటూ వచ్చామో, ఏ మాట అయితే దేవుని యొక్క వాక్యం ఏకాగ్రంగా ఉండడం వింటూ వచ్చామో, వాక్య పిల్లలు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభా, నేను ఇలాంటి వాడిని,
సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రములు. ఇటువంటి అనుభవంలో అంటే మనం ఆరాధించాలన్న మన మొక్కుబడులు ఆయన అంగీకరించేది, ఆయన అంగీకరించేది ఆరాధించేది. మనకి 3:40 ఒక మాట ఉంది. మా ప్రార్థన విలాపవాక్యం 3:40 మా ప్రార్థన ఏదో చేరుకున్న వేగం చేత కప్పిస్తున్నాను. దేశ ఆరాధన ప్రభు చిచి ఈ ఆరాధన చేస్తే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చేయకూడదు. ఆరాధన ఆదివారంలో వచ్చినట్టుగా వాక్య పిలువలు ఈరోజు ఎంత మధురమైన వాక్యాన్ని మనం విన్నాము. ఆ వాక్య పిలువలను మనం ఆరాధించాం. ఒకరి తర్వాత మార్చి మొట్టమొదటిగా ఎవరస్తులు తరలి ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంటారు మాట్లాడవా? మరి చెప్పండి, ఎవరికి ఇవ్వబడుతుంది? మొట్టమొదటిగా యవనస్తులకి. మరి ఆరాధన చేయమంటే అందులో ఎవరైనా చేయదు. మొట్టమొదటిగా యవనస్తులు చేస్తారు. వారి తరుణం అయిన తర్వాత సమయం ఉంటే మేము పెద్దవారు చేయమని మీరు చేయండి. మొదటి ఒక సహోదరి యవనస్తులు, తర్వాత సహోదరి అట్లా మార్చి ఆరాధన చేయండి. ఆరంభించండి వాక్య